గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరు రిజర్వాయర్ నిండిపోయింది. దీంతో వేములవాడ మండలంలోని సంకేపల్లి, రుద్రవరంలో పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ క్రమంలో రుద్రవరంలోని పలు కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు అధికారులు. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేరు రిజర్వాయర్ పూర్తిగా నిండిపోయింది. దీంతో వేములవాడ మండలంలోని సంకేపల్లి, రుద్రవరంతో పలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ క్రమంలో రుద్రవరంలోని పలు కాలనీ వాసుల్ని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు అధికారులు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, తరలింపు కార్యక్రమాలు ముగిశాయా? వారికి అందాల్సిన సహాయ సహకారాలు అందుతున్నాయా? లక్ష్మి, మిడ్మానేరు ప్రాజెక్టు విషయం పరిహారం విషయానికి వస్తే కొన్ని రోజులుగా ఈ గొడవ జరుగుతూనే ఉంది. ఒకనొక సమయంలో సీఎం మాట ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఆ మాట తప్పారంటూ మిడ్మానేరు సంబంధించినటువంటి భూ నిర్వాసితులు ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగిన పరిస్థితి. అయితే ప్రస్తుతం భారీ వర్షాల వల్ల మిడ్మానేరు ప్రాజెక్టులోకి నీటి వరద భారీ ఎత్తున పెరిగింది. అయితే ఉండాల్సిన దానికంటే నీరు ఎక్కువగా ఫ్లోయింగ్ ఉండడంతో ఇప్పుడు ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఆ ప్రాజెక్టు పైభాగంలో కూర్చున్నటువంటి మట్టితో సహా అంతా కూలిపోతూ వస్తుందంటే గండి పడే అవకాశం ఉండడంతో పుట్టిన బోయినపల్లి మండలంలోని పలు గ్రామాలు తరలిస్తున్నారు. ముఖ్యంగా మాన్వాడకు సంబంధించినటువంటి గ్రామస్తులను పుట్టిన పోలీసులు తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా కూడా మిడ్మానేరు ప్రాజెక్టు దగ్గర ఉన్నారని చెప్పొచ్చు. జిల్లా ఎస్పీ సైతం మిడ్మానేరు పైన ఉండి ఎవరిని కూడా రానివ్వకుండా చూస్తున్నారు. ప్రస్తుతం అంటే మిడ్మానేరు పరిస్థితి కాస్త తీవ్రతరంగా ఉండడంతో జిల్లా స్థాయి రాజకీయ నాయకులతో కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితి సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే పొన్నం ప్రభాకర్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి విజయరామరావు కావచ్చు, ఇలా ముఖ్య నేతలందరూ కూడా మిడ్మానేరు పైకి వచ్చారు. అయితే మిడ్మానేరు పైకి ఎవరిని అలౌ చేయడం లేదని చెప్పి ఎస్పీ కళాఖండిగా చెప్పడంతో అంతా కూడా అసహనం వ్యక్తం చేస్తూ తిరుగు ప్రయాణం అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం మనం మిడ్మానేరు ప్రాంతంలో ఉన్న మనవాడ గ్రామంలో ఉన్న గ్రామస్తులు కూడా అందరినీ తరలిస్తున్నారు. గ్రామంలో ఎవరు ఉండొద్దు అంటూ పోలీసులు తరలించడంతో అందరూ కూడా వేములవాడ, కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. పూర్తిగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. మొత్తంగా గ్రామస్తులందరూ కూడా పూర్తిగా అంటే కట్టుబట్టలతో తట్టాబుట్ట సదురుకొని రోడ్డుపై నిల్చున్నారని చెప్పొచ్చు. ఆ రోడ్డుపై నిల్చొని చాలా అసహనానికి గురై పోలీసుల తీరుకు నిరసనంగా అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయమై పూర్తిగా ఆందోళన చెందుతూ అందరూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి, ఆందోళన కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం మిడ్మానేరు ప్రాజెక్టు దగ్గరే ఉన్నాం. మిడ్మానేరు ప్రాజెక్టు దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం పరిస్థితి చూస్తే మాత్రం చాలా దయనీయంగా మారింది. చాలా భయంకరమైన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా కట్ట పైన ఉన్నటువంటి మట్టి కూడా కొద్దిగా తెగుతూ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురు వస్తుందో అని తెలియక పోలీసులు కూడా అందరినీ అలర్ట్ చేస్తున్న పరిస్థితి. జిల్లా స్థాయి యంత్రాంగం అంతా కూడా మిడ్మానేరు దగ్గర ఉండి పూర్తిగా పనులు సమీక్షిస్తున్నారు. పూర్తిగా పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎప్పుడు ఏం జరగకుండా ముందస్తుగా అందరినీ ఇక్కడి నుంచి తరలించి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత కూడా వస్తుంది. లక్ష్మి, బట్ ఓ వైపు వ్యతిరేకత, మరోవైపు మనకు కూడా విజువల్స్ లో కనబడుతోంది ఆ కట్ట తెగిపోతున్న దృశ్యాలు. మరి అధికారులు స్పందించి మరి వారికి ఏమైనా ఆధారం చూపించే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? లక్ష్మి, ముఖ్యంగా చూస్తే ఈ స్థాయికి చేరుతుంది మిడ్మానేరు అనేది మాత్రం అధికారులు ఊహించలేదని చెప్పాలి. ముఖ్యంగా అంటే మిడ్మానేరు ముంపు గ్రామాలైన రుద్రవరం కావచ్చు, లేదంటే కోనరావు, కుదురుపాటి కావచ్చు, ఈ రెండు గ్రామాల్లో ఉన్న వాళ్ళని ముందస్తుగానే అధికారులు నిన్న రాత్రి కొన్ని కుటుంబాలను కరీంనగర్ శివార్లోకి తరలించారు. అయితే మిగిలిన ఇప్పుడు మనవాడకు సంబంధించిన గ్రామాల్లో మనవాడలో ఈ పరిస్థితి వస్తుందని అధికారులు ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఆ కారణంగానే వీళ్ళెవరికి కూడా తరలించాలనేటువంటిది లేదు. మొత్తంగా గ్రామాల్లో ఎవరు ఉండొద్దు, అవసరమైతే ఎమర్జెన్సీకి ఇంట్లో ఒక్కొక్కరు తప్ప, ఇంటి యజమాని తప్ప ఎవరు ఉండొద్దని అందరినీ బయటికి పంపిస్తారు. దీంతో మహిళలు, పిల్లలు ముఖ్యంంగా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికో బంధువులు ఇళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్లే పరిస్థితి రావడంతో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కరీంనగర్ వేములవాడ రహదారిపై ఆందోళన చేస్తుండడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. లక్ష్మి, మరి ఓ వైపు ప్రమాదం ముంచుకొస్తోంది, మరి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. కనీసం అధికారులు వాళ్ళకి ఒక పునరావాసం ఏర్పాటు చేశారా? ఆ తర్వాత వాళ్ళకి ఏమేమి చేస్తాము అనే దాని మీద ఒక క్లారిటీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదంటారు గోపాలకృష్ణ?
ముఖ్యంగా అంటే లక్ష్మి మనం దాదాపుగా మిడ్మానర్ ఈ మానవాడ గ్రామానికి వచ్చి దాదాపు 2 గంటలైంది. 2 గంటల నుంచి ఇక్కడ పోలీసులు మినహా రెవెన్యూ అధికారులు కాదు ఎవరు కనబడడం లేదు. రెవెన్యూ అధికారులు ఎవరు కూడా లేదు. ముఖ్యంగా వీళ్ళకి పునరావాసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. ఈ రెవెన్యూ అధికారులు కానీ అటు ఇరిగేషన్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ కనబడకపోవడం ముఖ్యంగా వీరి అసహనానికి కారణం అని చెప్పొచ్చు. అయితే మానవాడకు సంబంధించిన గ్రామస్తులను ప్రస్తుతం వారికి ఏదో ఒక దారి చూపించి ఎక్కడో ఒకరికి తరలించాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరిని కూడా సమాధానించకపోవడం, ముఖ్యంగా పోలీసులు వెళ్ళండి తోసేస్తూ ఉండడం, అధికారులు వచ్చి సమాధానం చెప్పకపోవడం, ఇదంతా చూసి వారికి ఎక్కడ పునరావాసం కూడా ఏర్పాటు చేయకపోవడం, ఇవన్నీ చూస్తే వాళ్ళకి అసహనానికి గురై ధర్నా చేస్తున్నారని చూడొచ్చు. మొత్తంగా రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ కానీ కనీసం అధికారులు ఎవరో ఒకరు స్పందించి వారికి ఎక్కడైనా ఆధారం చూపించి కొన్ని రోజులు ఇక్కడ స్కూల్లో కానీ లేదంటే ఎక్కడైనా సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లి ఉంటే వాళ్ళు కాస్త కోపం తగ్గే అవకాశం ఉంది. కానీ ఎక్కడికి వెళ్లకుండా నరి రోడ్డుపై పిల్ల పాపాలతో నిల్చోమని బయటికి పంపించేసరికి చాలా మంది మనవాడ గ్రామస్తులు ముఖ్యంగా ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ముఖ్యంగా ఇటు నుంచి బస్సులు రాకపోకలు కూడా ఇప్పటికే నిలిచివేశారు. ఎందుకంటే షాబాష్పల్లి బ్రిడ్జ్ పై నుంచి కూడా పూర్తిగా నీళ్లు పారుతూ ఉండడంతో వాహనాలు రాకపోక కూడా కాస్త తగ్గింది. దారి మళ్లించినప్పటికీ వాహనాల రాకపోక కాస్త తగ్గడంతో ఎటు వెళ్లాలో తెలియక దాదాపు గంటల తరబడి ఉదయం తెల్లవారుజామున నుంచి ఇక్కడే రోడ్లపై నించున్న పరిస్థితి. వారు ఎటు వెళ్లాలో తెలియక ముఖ్యంగా ఈ ఇబ్బందులు పడుతూ అసహనానికి గురయ్యారు. అటు అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. ఇంతవరకైతే ఎవరు స్పందించలేదు. వారికి సమాధానం చెప్పేవారు అయితే ఎవరు లేరు. ఒక పోలీసులు మినహా ఇక్కడ రెవెన్యూ కానీ ఇతర అధికారులు కానీ ఎవరు కనబడడం లేదు. ముఖ్యంగా వారి కోపం రావడానికి కారణం ఇదేగా చెప్పొచ్చు. అధికారులు ఎప్పటికైనా స్పందించి మానవాడ గ్రామస్తులను ఏదైతే కొదురుపాక గ్రామస్తులను చేర్చారో రాజీవ్ సగురుకి చేర్చారు, అక్కడికి వీళ్ళని కూడా తీసుకెళ్తే సురక్షితంగా ఉంచితే కొన్ని రోజుల వరకు ఇబ్బంది ఉండకపోయే అవకాశం అవుతుంది ఉంది. లక్ష్మి, ఇప్పుడు మనకి విజువల్స్ లో కనబడుతున్నాయి గ్రామస్తులంతా కొంతమంది వాళ్ళు నీళ్లలో కొంతమంది ఉన్నారు, ఇళ్ల మీద కొంతమంది నుంచొని ఉన్నారు, కొంతమంది టోటల్ గా ఇళ్లు మొత్తం ఖాళీ చేస్తున్నారు, ట్రక్కుల్లో లగేజ్ అంతా పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? మీరు అక్కడ ఉన్న కలెక్టర్ ఎవరైనా సంప్రదించడం జరిగిందా? వాళ్ళతో మాట్లాడారా గోపాలకృష్ణ మీరు? లక్ష్మి, మన 100% అధికారులతో సంప్రదించాం. అయితే మనం విజువల్స్ లో చూస్తున్న కొదురుపాక తర్వాత రుద్రవరం గ్రామాలకు సంబంధించినటువంటి పరిసరాలను చూస్తున్నా ఆ పరిసరాల్లో ఇప్పటికే చాలా కుటుంబాలు స్వచ్ఛందంగా కూడా బయటి స్థానిక స్కూల్లో కావచ్చు లేదంటే బంధువులు ఇంటికి కావచ్చు తరలిపోయారు. ఇక ఎవరైతే మిగతా కాలనీలు అంటే శివారు కాలనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కరీంనగర్ శివారులో ఉన్న చింతకుంట ఉన్న రాజు సగృహ ఇళ్లలోకి ఖాళీగా ఉన్న ఇళ్లలోకి వాళ్ళను తీసుకెళ్లి సురక్షితంగా పెట్టారు. అయితే ఇప్పుడు వీరంతా కూడా అధికారులు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి అంటే కుదురుపాక రుద్రవరానికి వస్తే ముందుగానే అధికారులు మీరంతా ముంపు గ్రామాలు కాబట్టి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళందరినీ తరలించారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనవాడ గ్రామానికి వచ్చేసరికి ఇదంతా ముందు ఎక్స్పెక్టేషన్ లేని పరిస్థితి. అంటే మిడ్మానేరకు ఇంత ఫ్లో ఉంటుంది, ఇంతగా నీళ్లు వస్తాయనేటువంటిది వాళ్ళు కూడా ఊహించలేదు. తర్వాత కట్ట పరిస్థితి చాలా బలంగా ఉందనుకున్నారు, కానీ కట్ట పరిస్థితి పైన చూస్తే చాలా మెత్తగా అంటే దిగబడుతున్న పరిస్థితి, పూర్తిగా మట్టి అంతా కూడా దిగబడుతున్న పరిస్థితి, పూర్తిగా నల్ల మట్టి. అంటే కాంగ్రెస్ నేతలు ఆరోపించేది ఏంటంటే ప్రభుత్వం అనుమతించిన మట్టిని పూర్తిగా పోసి ప్రాజెక్టును నాసిరకంగా కట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ముఖ్యంగా నల్ల మట్టి పోయడంతో అదంతా కూడా దిగబడుతుంది, అదంతా కూడా నల్ల మట్టి పూర్తిగా జారు వాడుతుంది. దీంతో ప్రమాదకర స్థాయికి ఉంది కాబట్టి మనవాడలను తరలించామని ఫోన్ లో అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళందరినీ ఎక్కడికి తరలిస్తారనేటువంటి మాత్రం ఇంకా అధికారులు సమాధానం చెప్పడం లేదు. వీళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యంగా చిన్న పిల్లలు మహిళలు ఎక్కువగా ఉన్నారు, వీళ్ళందరినీ ఎక్కడికొకరు తరలించాల్సిన అవసరం అయితే ఉంది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు నిర్వహిస్తున్నారే కానీ అసలు ఎక్కడికి తరలించారనే క్లారిటీ మాత్రం ఇంతవరకు లేకుండా పోయింది. లక్ష్మి, రైట్. మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా HMTV అలర్ట్ చేస్తూ వస్తోంది. మరి ఈ ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులను కూడా మరి HMTV అలర్ట్ తో అధికారులు ఏమైనా స్పందిస్తారా ఏమైనా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలకృష్ణ.